చదువుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏమని రాయబడింది అక్కడ? గురి యొద్దకే పరుగు. ఈరోజు మన అంశం ఏంటండి? గురి యొద్దకే పరుగు. రన్ టు ద టార్గెట్. మన అంశం ఏంటంటే గురి యొద్దకే పరుగు. వాక్య భాగం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును స్పష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినైనను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ చదవబడిన వాక్య భాగములో మనకి కనిపిస్తుంది ఏమనగా, గురి యొద్దకే పరుగు. మన గురి ఏదో, మన గురి యొద్దకు మనము ఎలా పరిగెత్తాలో ఇక్కడ వాక్య భాగంలో రాయబడి ఉన్నది. 11వ వచనంలో మనం చూస్తుంటే, సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎవరు చెప్తున్నారన్నమాట? పౌలు అంటున్నాడు, సమస్తాన్ని నేను నష్టపరుచుకున్నాను, సమస్తాన్ని నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. 13వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే ఏం కనబడుతుంది? ఆఖరిలో వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపరచు. ముందుగా ఏమన్నాడంటే, సమస్తాన్ని నేను నష్టపరుచుకున్నాను, సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నాకు కలిగి ఉన్న జ్ఞానాన్ని కానీ, నాకు కలిగి ఉన్న అందాన్ని కానీ, నాకు కలిగి ఉన్న సౌందర్యాన్ని కానీ, ఆస్తిని కానీ, సమస్తాన్ని నేను ఎలా ఎంచుకున్నాను? పెంటతో సమానంగా ఎంచుకున్నాను. దాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను. అది నా జీవితంలో వ్యర్థముగా నేను చూస్తున్నానని ఇక్కడ పౌలు చెప్తా ఉంటున్నాడు. అలాగే వెనక ఉన్నవి మరచి, వెనక ఉన్న సంగతులు, మన జీవితంలో భూతకాలంలో జరిగిన సంగతులు, మన జీవితంలో మర్చిపోయిన సంగతులు, అవన్నీ మనం ఏం చేయాలి? జ్ఞాపకము తెచ్చుకోవడం కాదు, వాటిని జ్ఞాపకము తెచ్చుకొని బాధపడము కాదు. మనము దేన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే మన భవిష్యత్తును మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. సాతాను మన గతాన్ని చూపిస్తాడు. నువ్వు గతంలో ఈ విధమైన పాపాలు చేసావు, ఇలా తప్పులు చేసావు, వంకర మార్గంలో నడిచావు, నీ జీవితం చక్కగా లేదు, నువ్వు ప్రార్థించే అనుభవం నీకు లేదు, ప్రార్థించడానికి యోగ్యత నీకు లేదు, దేవుడి మందిరానికి వెళ్ళే అర్హత నీకు లేదు, వాక్యం చదువుకునే అర్హత నీకు లేదని గతాన్ని చూపిస్తాడు. సాతానికి మనం ఏం చూపించాలంటే వాడి భవిష్యత్తును మనం చూపించాలి. వాడి భవిష్యత్తు ఏంటి? నరకం. వాడి భవిష్యత్తు ఏంటి? వాడి అనుచరుల భవిష్యత్తు ఏంటి? పాతాళం. వాడు ఎక్కడుండాలి? పాతాళంలో ఉండాలి. నువ్వు నా గతాన్ని చూపిస్తున్నావు, నేను నీ భవిష్యత్తుని చూపిస్తున్నాను. నా భవిష్యత్తు ఏంటంటే నేను పరలోకంలో దేవునితో ఉంటాను. మన గురి ఏంటంటే పరలోకమై ఉండాలి. మన గురి ఏమిటంటే పరలోకమై ఉండాలి. పరలోకము వరకు మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. పరలోకాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? సమస్తాన్ని నష్టపరుచుకోవాలి, అనగా పెంటతో సమానముగా ఎంచుకోవాలి. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. మనము వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడము నేర్చుకోవాలి. 12వ వచనంలో కూడా రాయబడింది, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. యేసు ప్రభువారు నన్ను ఎందుకు రక్షించారో, యేసు ప్రభువారు నా జీవితాన్ని ఎందుకు మార్చారో దానిని నేను పట్టుకొనవలనని
దేనికి మార్చారు? మనము కూడా ఆయనతో పరలోక రాజ్యంలో ఉండాలని, మనము కూడా ఆయనతో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయనతో సహవాసము చేయాలని మనల్ని మార్చారు కనుక దాన్ని పట్టుకొనుటకు మనము వేగిరపడాలి, దాన్ని పట్టుకొనుటకు మనము పరిగెత్తాలని ఇక్కడ వాక్య భాగంలో రాయబడి ఉన్నది. అలాగే 14వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందువలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏం రాయబడింది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానము కలగవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనకి ఎవరు బహుమానం ఇస్తున్నారు? దేవుడు బహుమానం ఇస్తున్నాడు. క్రీస్తు మనకు బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానము మనం పొందుకోవాలని మెల్లగా నడవమని రాయబడలేదు, నడుచుకుంటూ వెళ్ళమని రాయబడలేదు. మనం ఏం చేయాలట? గురి యొద్దకు పరిగెత్తాలి. మనము గురి యొద్దకు పరిగెత్తాలి. మనము ఈ విధంగా రాయబడింది. ఎలాగంటే సంఘములో అనేక మంది ఉంటున్నారు. మీరు ఎక్కడున్నారంటే సంఘములో ఉన్నానండి, సంఘములో పుట్టానండి, సంఘములోనే పెరిగానండి, సంఘంలోనే జీవించాను, సంఘంలోనే నాకు ఉద్యోగం వచ్చింది, సంఘంలోనే వివాహము జరిగింది, సంఘంలోనే పిల్లలను కన్నాను, సంఘంలోనే పెద్దవాడిని అయ్యాను, సంఘంలోనే షష్ఠి పూర్తయింది, సంఘంలోనే నన్ను పాతి పెట్టేశారు అని ప్రతి క్రైస్తవుడు చెబుతున్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉండే అనుభవం కలిగి ఉన్నారు, కానీ క్రీస్తులో ఉండే అనుభవం కలిగి లేరు. నువ్వు సంఘములో ఉంటే ప్రయోజనము లేదు, ఈ 4 గోడల మధ్య ఉంటే ప్రయోజనము లేదు, ఇక్కడ కూర్చుంటే ప్రయోజనము లేదు. సంఘములో ఉండడం కాదు, కానీ నువ్వు ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో మనం అంటుకట్టబడి ఉంటే యోహాను సువార్త 14:15 అధ్యాయంలో రాయబడుతుంది, మనము క్రీస్తులో అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు క్రీస్తుకు వేరుగా ఉండి జ్ఞానాన్ని సంపాదించిన, క్రీస్తుకు వేరుగా ఉండి డబ్బును సంపాదించిన, ఐశ్వర్యాన్ని సంపాదించిన, తెలివితేటలు నీకున్న, ఈ లోక భాగ్యము నీకున్నా సరే, నీకు క్రీస్తుకు వేరుగా ఉండి ఏం రాయబడింది అక్కడ? మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి, నాలో లేకుండా, నాలో అంటుకట్టబడి లేకుండా క్రీస్తు శరీరంలో మనం ఉండాలి. ఆయన శరీరంలో మనము లేకపోతే, ఆయన శరీరంలో మనము జీవించకపోతే, ఆయన శరీరంలో మనము లీనమై లేకపోతే మనము ఏమీ చేయలేమని. మనకి ఎంత డబ్బున్నా వ్యర్థం, ఎంత సంపాదించినా శూన్యముతో సమానం. అందుకే ఒకసారి చదువుకుందాం 1 రాజులు 19వ అధ్యాయము, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. అరణ్యములోనికి పోయి యొక్క బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను. చాలండి. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే ఏలియా కనిపిస్తున్నాడు. ఏలియా ముందు అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఏం చేశాడట? బయలు ప్రవక్తని చంపేసినట్టు మనం చూస్తాం. అదంతా మనకు ఆ విషయం అంతా తెలుసు. ఆయన బయలు ప్రవక్తను చంపేశాడు. తర్వాత యెజబెల్ ఏం చేస్తుందంటే ఏలియాని నిన్ను చంపేస్తానని చెప్పినప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడట? భయపడిపోయి ఏం చేస్తున్నాడు? ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి, అరణ్యంలోకి పారిపోయి ఒక వృక్షము కింద కూర్చుండి దేవుడికి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. వినాలి, ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను గొప్పని కాదు, నా ప్రాణాన్ని తీసేసుకోవాలి. ఇక్కడ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు 7వ వచనంలో మనం చూస్తే అక్కడ దూత ఈ విధంగా మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతుంది? అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. చాలండి. ఇక్కడ దూత ఏమని చెప్తుందట? నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ప్రతి క్రైస్తవుడికి కూడా ఏ ప్రయాణం ఉందట? శక్తికి మించిన ప్రయాణము. మన గురి యొద్దకు మనము పరిగెట్టాలంటే మన ప్రయాణం ఎలా ఉందో చెప్పనా? శక్తికి మించిన ప్రయాణము. మన శక్తి చాలదు, మన బలము చాలదు, మన ప్రార్థన చాలదు, మన విధేయత సరిపోదు. మన శక్తికి మించిన ప్రయాణము మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది.
లేచి మనం ఏం చేయాలి? భోజనం చేయాలి. లేచి మనము భోజనం చేయడం అనగా వాక్యాన్ని భుజించాలి, వాక్యానుసారముగా జీవించాలి, ప్రార్థనా అనుభవం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి కూడా ఏం కలిగి ఉందో చెప్పనా? ఏ గురి కలిగి ఉండాలో చెప్పనా? శక్తికి మించిన ప్రయాణం కలిగి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఏ ప్రయాణాన్ని కలిగి ఉన్నావు? ఈరోజు నీ బ్రతుకులో ఏ ప్రయాణాన్ని కలిగి ఉన్నావు? ఒకరిని విమర్శించడానికి నేను చెప్పట్లేదు, కానీ ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నువ్వు సంఘములో ఉన్నావా, క్రీస్తులో ఉన్నావా? సంఘములో ఉంటే సంఘంలో అందరూ క్రైస్తవులు ఉంటారు, సంఘంలో అందరూ వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు సంఘంలో ఉండడం ముఖ్యం కాదు, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు శరీరంలో ఉండాలి, ఆయనతో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. ఆయనతో ఉన్నప్పుడే నువ్వు గొప్ప కార్యములు జరిగించగలవు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనకి శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. మన ప్రయాణము కొనసాగించాలంటే మనకి శక్తి చాలదు. ఏలియా ముందు మనం చూస్తున్నప్పుడు ముందు జీవితం వేరుగా ఉన్నది. పైన ప్రవక్తను చంపేశాడు, రోషముగా నిలవబడ్డాడు, ఒక్కడే నిలవబడ్డాడు దేవుని పక్షాన. కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి భయపడిపోతున్నాడు. పిరుగుతనంతో, మరణ భయముతో ఏం చేస్తున్నాడు? అరణ్యానికి పారిపోయి బదరీ వృక్షము కింద కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తాడు. నన్ను తీసేసుకో, నన్ను నీ దగ్గరికి తీసేసుకో అంటున్నప్పుడు దూత అంటుంది, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి కూడా ఏముందట? శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడి ఉంది. నీ జీవితము, నీ పరుగు, మన పరుగు ఎక్కడికి? గురి అవుతుంది. మన పరుగు ఎక్కడికి? పరుగు పందాల్లో పరిగెడుతున్నారండి. వాళ్ళు అటు ఇటు చూస్తుంటే వాడు విజయం సాధించగలడా? వాడు విజయం సాధించలేడు. వాడి గురి ఎప్పుడు ఎటువైపు ఉండాలి? విజయం వైపే ఉండాలి. నేను విజయాన్ని పొందాలి, నేను ఫస్ట్ రావాలి అని ఇప్పుడు వాడు ఎక్కడికి చూడాలి? గురి యొక్కకు చూడాలి. ఆడు పక్కకు తిరిగాడు అనుకో, వెనకున్నాడు ముందుకు పోతాడు, ఆడు విజయాన్ని సంపాదిస్తాడు. మన గురి ఎక్కడ ఉండాలంటే, మన గురి విజయం వైపు ఉండాలి, మన పరుగు విజయం వైపు ఉండాలి. అంటే మనము ఎవరి వైపు చూడాలి? లోకం వైపు చూడటం కాదు, పాపం వైపు చూడటం కాదు, లోక ఆశల వైపు చూడటం కాదు. మనం క్రీస్తు వైపు చూడాలి. క్రీస్తు అడుగు చాడల్లో నడవాలి, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు ఏ మాదిరి చూపించాడో ఆయన మాదిరి మనం కలిగి ఉండాలి. ఏంటి ఆ మాదిరి? ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, విధేయత చూపించాలి. మనం ఇవన్నీ కలిగి ఎక్కడికి వెళ్ళాలి? మన గురి ఏంటంటే, అల్టిమేట్ గోల్ ఏంటంటే, మనం ఎందుకు క్రైస్తవులుగా మార్చబడ్డాం? ఎందుకు ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తున్నాం? ఇహలోక ఆశను పక్కన పెట్టేయండి, కానీ మన గోల్ ఏంటి? మన గురి ఏంటి? పరలోక రాజ్యం చేరాలి, ఆయన రాకడలో నేను ఎత్తపడాలి. ఏంటి మన గురి? నువ్వు వచ్చినప్పుడు నీ రాకడలో నేను ఎత్తపడాలి ప్రభువా, నేను ఆ పరలోకంలో ఉండాలి ప్రభువా. మనం ఏం చేస్తాము? 60 సంవత్సరాలు బ్రతకడానికి 20 సంవత్సరాలు చదువుతామట. మనం ఏం చేస్తాము? 60 సంవత్సరాలు భూమి మీద జీవించాలంటే 20 సంవత్సరాలు చదివి కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని 60 సంవత్సరాలు బ్రతుకుతాం. అలాంటిది యుగాలు దేవునితో జీవించాలంటే దేవుని వాక్యాన్ని ఎంత చదవాలి, దేవునితో ఎంత సహవాసం చేయాలి? మన జీవితము ఇంతటితో ముగించబడింది కాదు, ఈ 60-80తో ముగించబడింది కాదు. మన జీవితము యుగాలు దేవుడితో ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. అటువంటి గురి మనం కలిగి ఉండాలి. ఏ గురి కలిగి ఉండాలి? నరకంలోకి వెళ్ళడం కాదు, పాతాళంలో ఉండడం కాదు, క్రీస్తు అనే గురి కలిగి ఉండాలి. గురి యొద్దకే మనము పరిగెత్తాలి, పరలోకం అనే గురి మనము కలిగి ఉండాలి. ఏసన్న గారి పాటలు మనము ఎప్పుడూ వింటుంటాం. హోసన్న మినిస్ట్రీస్ ద్వారా మనకు వినిపించబడుతూ ఉంటాయి చాలా ఆత్మీయమైన పాటలు. ఆయన గురి ఏంటంటే ఎప్పుడు కూడా ఆత్మల్ని రక్షించడమే, ఆత్మల్ని రక్షించడమే యేసన్న గారి గురి. ఆయన పాటలు పాడుతుంటే అనేక మంది రక్షించబడతారు, అనేక మంది పట్టబడతారు. ఒకసారి వైజాగ్ ప్రాంతంలో, మన వైజాగ్ దగ్గర ఆయన మీటింగ్స్ పెట్టారట. మీటింగ్స్ పెట్టి ఆయన స్తుతి ఆరాధన చేయడానికి స్టేజ్ మీదకి వచ్చారు. ఆయన ఆరాధన చేయబోతుంటే అప్పుడే ఆ వైజాగ్లో ఉన్న సముద్రం ఆర్కే బీచ్ దగ్గర ఒక కుటుంబము ఏం చేస్తుందంటే అప్పులు పాలైపోయి ఆర్థిక ఇబ్బందులతో బంధింపబడి ఇంకా ఎవరు కూడా వాళ్ళని ఆదుకోలేని స్థితిలో ఇంకా బీచ్లో పడి సముద్రంలో మునిగి చచ్చిపోదామని ఆ కుటుంబము నిర్ణయం తీసుకుంది.
ఆ కుటుంబము చచ్చిపోదామని నిర్ణయం తీసుకుంది. అప్పుడే ఈయన స్టేజ్ పైకి పాట పాడుతున్నారట. వీళ్ళు ఇలా చనిపోదామని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సముద్రంలోకి. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ పాట, ఆ స్వరము వాళ్ళకి వినబడుతుంది. ఏమని వినబడుతుంది అంటే, ఏమని పాడుతున్నాడంటే, నా దీపము, ఏంటా పాట, నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము అనే పాట పాడుతూ ఉంటున్నాడు ఆయన. ఎవరు? యేసన్న గారు. గంట సేపు అలా పాడుతున్నారట. ఆ స్వరం ఎవరికి వినబడింది? ఆ కుటుంబానికి వినబడింది. ఎప్పుడు ఆ పాట వినబడిందో, ఇదేదో వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది ఏంటి పాట, పోనీ చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆ పాట వినేసి వెళ్ళి చనిపోదామని చెప్పి ఆ మీటింగ్లో ఆఖరిగా నించున్నారట. నించొని చూస్తున్నారు. చూస్తుంటే ఆయన ఎంతసేపు ఆరాధన చేశారు? గంట సేపు దేవుని ఆరాధన చేశారు. ఎప్పుడైతే ఆ పాట పాడుతూ దేవుని యేసన్న గారు ఆరాధన చేశారో, చనిపోదామని నిర్ణయం తీసుకున్న వారి జీవితాలు మార్చబడ్డాయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి. అక్కడే మోకరించి పశ్చాత్తాపం చెంది తమ జీవితాల కుటుంబం మొత్తం ఏం చేశారు? దేవునికి అర్పించుకున్నారట. ఆ రోజు నుంచి నేటి వరకు వాళ్ళు సజీవులుగా ఉన్నారు. గొప్ప వ్యాపారవేత్తగా, ఒక బిజినెస్ మ్యాన్గా వైజాగ్ ప్రాంతంలో స్థిరపడిపోయారు. దేవుడికి సాక్షులుగా మారిపోయారు. ఈ రోజు నీ పాట జీవితాన్ని మార్చేయాలి. ఈ రోజు నీ ప్రార్థన బ్రతుకును మార్చేయాలి. ఈ రోజు మాట్లాడుతున్న దేవుడి మాటలు హృదయాన్ని కదిలించేయాలి. మన గురి ఏమై ఉండాలి? మన గురి ఏమై ఉండాలి? నశించిపోతున్న ఆత్మని రక్షించాలి. నశించిపోతున్న ఆత్మని రక్షించాలి. దేవుడు అంటాడుగా, దేవుడు ఏమంటాడు? నాకు ఎందులోనే సంతోషము లేదు, ఒక్క పాపి రక్షించబడితే తప్ప. నాకు మీరు ఏం చేసినా సంతోషం కలగదేమో కానీ ఒక పాపిని మీరు మార్చితే, ఒక పాపాత్ముని నాకు రక్షిస్తే, మీ సాక్ష్యము ద్వారా కానీ, మీ అనుభవము ద్వారా కానీ, మీ ప్రార్థన ద్వారా కానీ, లేదా మీ పాట ద్వారా కానీ, మీ స్తుతి ఆరాధన ద్వారా కానీ ఒక్కరిని మీరు రక్షిస్తే నాకు సంతోషము. పరలోకములో నా దూతలతో నేను ఆనందిస్తాను. ప్రతి ఒక్కరికి ఒక గురు ఉంటుంది. నాకు ఒక గురు ఉంటుంది, మీకు ఒక గురు ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది కదా. నేను బ్రతుకుతున్నాను, నా బ్రతుకులో నేను పలానా ఉద్యోగం సంపాదించాలి, లేదా పలానా చదువుకోవాలి, పలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలి. అలాగే నీకు ఏ గురి కలిగి ఉందో, ఈ లోక సంబంధమైన గురి కాదు కానీ మనకు ఏ గురి కలిగి ఉండాలట? ఆత్మీయమైన గురి కలిగి ఉండాలి. నిజమే, పాస్టర్ గారు ఒక మాట చెప్తా ఉంటారు. జాన్సన్ గారు, కాసాంటి గారు అల్లుడు గారు ఏంటంటే ఆ మాట, శిష్యుల్ని తయారు చేసేయాలి. ఏం చేయాలి? శిష్యుల్ని తయారు చేసేయాలి. శిష్యులే క్రైస్తవులు అనబడ్డారని వాక్యంలో రాయబడింది. మనం ఏం తయారు చేసేయాలని వాళ్ళు చెప్పుకుంటారంటే, శిష్యులుగా మారిపోవాలి. అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా మారిపోవాలి? దేవుని శిష్యులుగా మారిపోవాలి. శిష్యులు అంటే అనుభవం. శిష్యుల అనుభవం ఏంటంటే మామూలుగా బ్రతికేయడం కాదు, మామూలుగా జీవించేయడం కాదు. తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన కోరికలు కానీ, తన ఆశలు కానీ, తన ఇష్టాలు కానీ అన్నీ చంపేసుకొని తన సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటంటే అర్థం, నీ శవపేటిని నువ్వే మోసుకొని వెళ్ళాలి. ఏంటి? ఏ రోజు చచ్చిపోతానో నాకు తెలియదు, ఏ రోజు మరణం నా దగ్గరికి వస్తాదో నాకు తెలియదు అని నా శవపేటకు నేనే పట్టుకొని వెళ్ళి ఆయనను వెంబడించానట. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నేటి సంఘాలలో, మన సంఘంలో జరుగుతున్నది ఏంటంటే శిష్యులు తయారవుతున్నారు. ఎవరు తయారవుతున్నారు? ఈరోజు మేము ఎలా నిలబడి మాట్లాడుతున్నామంటే అది సేవకుల వల్లే. మేము ఇలా వాక్యం చెప్తున్నామంటే వాళ్ళ ప్రార్థన వల్లే, వాళ్ళ ప్రోత్సాహం వల్లే. లేదంటే మేము ఇక్కడ చెప్పగలమా? దేవుని వాక్యాన్ని ప్రకటించగలమా? వాళ్ళకు ఒక అనుభవం ఉంది. శిష్యులు తయారైపోవాలి, దేవుడి కొరకు నిలబడిపోవాలి, ప్రపంచమంతా వాళ్ళు వెదజల్లిపోవాలి, అనేక ప్రాంతాలు వెళ్ళిపోవాలి, దేవుడి మాటలు ప్రకటించాలి, దేవుడి ప్రేమను ప్రకటించాలి, దేవుడి కొరకు సాక్షులుగా నిలబడాలి, దేవుడి కొరకు వాళ్ళు స్థిరపడిపోవాలి, జీవితాలు మారిపోవాలి, అనేకుల జీవితాలు ప్రభావితము చేయాలని వాళ్ళు నిలవబడ్డారు. ఈరోజు అనేక సేవకులు దురదృష్టకరం, ఎవరు నిలవబడట్లేదు. మోషే యెహోషువను తయారు చేసినట్లు యెహోషువ మరొక యెహోషువను తయారు చేయలేకపోయాడు. ఏలియా ఎలీషాను తయారు చేసినట్లు ఎలీషా మరొక ఎలీషాను తయారు చేయలేకపోయాడు. నేడు సంఘాలలో కూడా మరొక శిష్యుల్ని సేవకులు
తయారు చేయలేకపోతున్నారు. విశ్వాసులు మనలా ప్రార్థించే ప్రార్థన పరుల్ని తయారు చేయలేకపోతున్నారు. వారికి ఏమి లేదు, అటువంటి గురి లేదు, అటువంటి అనుభవం లేదు, మోషేకి ఏ అనుభవం ఉంది? నాకంటా గొప్పవాడు తయారవ్వాలి అని ఎవరిని తయారు చేశాడు? యెహోషువను తయారు చేశాడు. ఏలియా నాకంటా గొప్పవాడు, నాకంటా అద్భుతాలు చేసేవాడు తయారవ్వాలని ఎలీషాను తయారు చేశాడు. వాళ్ళు మరొక శిష్యులు తయారు చేయలేకపోయారు. నేడు మిథ్యాను గుడారాలు పడగొట్టబడుకోకుండా ఉన్నాయంటే, సాతాను స్థావరాలు ఇంకా స్థాపించబడుతున్నాయంటే, వాడి శక్తులు ఇంకా కదిలించబడుతున్నాయంటే సంఘములో శిష్యులు తయారవ్వట్లే, సంఘములో ప్రార్థన పరులు తయారవ్వట్లే, కన్నీరు కార్చే స్త్రీలు తయారవ్వట్లే. ఎంతకాలము మన కోసమే ఏడుస్తాం కానీ ఒక ఆత్మరక్షణ కోసం కన్నీరు కార్చామా? ఒక ఆత్మ రక్షించబడాలని కన్నీరు కార్చామా? నరకానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి లాగబడుతున్నారు, నరకంలోకి ఏడవబడుతున్నారు. వారు రక్షించబడాలి, యవనస్తులు పంచబడాలి, చిన్న బిడ్డలు పంచబడాలి, మారు మనసు లేని వారు రక్షించబడాలి, నా ప్రభువుకు నేను వారిని సమర్పించాలి అనే ఆలోచన, అనే గురి ఈ క్రైస్తవుడికి లేదు. సంఘానికి రావడమే కష్టం, ప్రార్థన చేయడమే కష్టం, సమయం పాటించడమే కష్టం, ఆదివారం సమయానికి రావడమే ఇబ్బంది. ఇంకా అవేమి మనం చేయగలం. కానీ మనం ఏం కలిగి ఉండాలో చెప్పను, ఒక గురి కలిగి ఉండాలి. గురి యొద్దకు పరిగెడతా ఉండాలి. మన గురి యొద్దకు మనం ఏం చేయాలి? పరిగెడతా ఉండాలి. నాకు గురి ఉంది. నా గురి ఏంటి? నాకు అందరూ అంటూ ఉంటారు, నేను ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, సేవకుడు పాస్టర్ గారు అంటూ ఉంటారు. నేను పాస్టర్ గారు అని ఎవరికి చెప్పలే. నాకు ఆ పిలుపు లేదు, నన్ను దేవుడు పిలుచుకోలేదు. దేవుడు ఒక గృహాన్ని ఇచ్చాడు, నాకు ఒక గృహాన్ని కొత్తగా దేవుడు అనుగ్రహించాడు. నేను ఆ గృహాన్ని మొదలు పెట్టేటప్పుడు సంఘం కట్టేస్తున్నాడు, చర్చి కట్టేస్తున్నాడు, ఎక్కడ కట్టుకోవడం ఏంటి, బెనవారంలో కట్టుకోవాలి, ఆ విధంగా ఈ విధంగా మాట్లాడితే ఏ ఒక్కరికి కూడా నేను జవాబు చెప్పలేదు. ఎందుకంటే నేను మౌనంగా ఉన్నాను. క్రియా రూపంలో నా దేవుడు గృహాన్ని కట్టించాడు. నేను అక్కడ సంఘం కట్టాలనుకోలే, గృహం కట్టుకోవాలనుకున్నా. నేను సేవకుడు అవ్వాలనుకోవట్లే. దేవుడు పిలుపు లేకుండా సేవ చేశాను అనుకో, నట్టెర కొట్టి నన్ను మూల పడేస్తాడు, జగనన్న నాకు 3000 పెన్షన్ ఇస్తాడు, సరిపోతుందిగా. నేను దేవుని పిలుపు లేకుండా, దేవుని ఉద్దేశము లేకుండా నేను సేవ చేయకూడదు. నేను ఒక యవనస్తుని, మామూలుగా సేవకులు నాకు సమయం ఇచ్చారు, నాకు తెలిసిన 2 మాటలు చెప్తున్నా. నేను సేవకుని కాదు, కానీ నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఒక గురి ఉంది. ఏం గురించి చెప్పనా? దేవుని ప్రేమను ప్రకటించాడు. ఎలాగా? క్రియా రూపంలో ప్రకటించాడు. నోటి మాటలతో చెప్పేస్తుంది, ప్రేమ కాదు. అందుకే అప్పుడు నేను 2019 సంవత్సరంలో మొదలుపెట్టాం. మా ఫ్రెండ్స్ని, అన్యుల్ని కలుపుకొని, మా స్నేహితుల్ని, వేరువేరు సంఘాల్లో ఉన్నవారు, వేరువేరు జిల్లాల్లో ఉన్న వాళ్ళని కలుపుకొని దేవుని ప్రేమని అన్యులకి తెలియచేయాలని చెప్పి మేము ఒక పనిని మొదలుపెట్టాం. అందరి దగ్గర మాకు స్పాన్సర్ చేసిన డబ్బులు 2019లో 10,000, 20,000, 10,000, 12,000 వచ్చాయి. వచ్చిన డబ్బులు మేము ఏం చేసామంటే బ్లాంకెట్స్ కొన్నాం, రైస్ కొన్నాం, బట్టలు కొన్నాం, బిస్కెట్స్ కొన్నాం, ఇంకా చాలా కొన్నాం. కొన్ని అన్యుల దగ్గరికి పట్టుకెళ్ళి పంచిపెట్టాం. సమయం వచ్చింది కనుక నేను చెప్తున్నాను, మా గురి అది. పోయిన సంవత్సరం 20వ సంవత్సరంలో 16-18,000 వచ్చాయి. మేము ఏ సంఘం మీద ఆధారపడి, మన సంఘం ద్వారా నేను చేయలే, అంటే మా సంఘమే అని చెప్పలే, అందరినీ కలుపుకొని, అన్యులు కలుపుకొని, మా ఫ్రెండ్స్ని కలుపుకొని, వేరే రాష్ట్రాలు, వేరే జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు పంపిస్తే మేము నమ్మకముగా దేవుని ప్రేమను ప్రకటించాలని గురి కలిగి అన్యుల దగ్గరికి పోయిన సంవత్సరం కూడా మేము ఏం చేసామంటే దుప్పట్లు పట్టుకెళ్ళాం. ఎవరికీ తెలియదు. మేము ఎందుకంటే మేము వేరుగా గొప్పలు చెప్పుకోవాలని చెప్పట్లే, సందర్భం వచ్చింది కనుక గురి కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? గురి కలిగి ఉండాలి. ప్రేమని మనము క్రియారూపంలో చూపించాలి. క్రైస్తవులు అంటే కొట్టుకుండేవారు కాదండి. క్రైస్తవులు అంటే ఆడే క్రైస్తవుడు బూతులు ఆడుతూ ఉంటాడు, ఆడే క్రైస్తవుడు సంబరాలకు పోతూ ఉంటాడు. అనేక మంది ఎక్కడ చూస్తామో తెలుసా? సంబరాల్లో కనిపిస్తూ ఉంటారు, తీర్థాల్లో కనిపిస్తూ ఉంటారు, ప్రసాదాలు తింటూ కనిపిస్తూ ఉంటారు, రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఒకరిని విమర్శించాలని నేను చెప్పట్లేదు, దేవుడు వాక్యం చెప్తున్నాను. కానీ క్రైస్తవుడు మాదిరిగా ఉండాలి. వాడండి క్రైస్తవుడు, ఆమండి క్రైస్తవురాలు, ప్రార్థన పరాలు, భక్తి పరురాలు, విధేయత కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించింది అని మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన సాక్ష్యము ద్వారా, మన జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అటువంటి విధముగా మనం తయారవ్వాలి.
శిష్యుడిగా మారిపోవాలి. మన సేవకులకు కలిగిన అనుభవం మనం కలిగి ఉండాలి. వాళ్ళకి కలిగిన ఆశ మనం పొందుకోవాలి. వాళ్ళు శిష్యులు మార్చాలనుకుంటున్నారు. రేపటి దినాన వాళ్ళు లేనప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలి? మనము నాలాంటి వాడిని నేను తయారు చేయాలి, నాలా ప్రార్థించేవాడిని, నాలా ప్రకటించేవాడిని అని తయారు చేసి మనం ఏం చేయాలి? లోకానికి పంపాలి. నువ్వు పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా చదువుతున్నా, నువ్వేం చేయాలి? దేవునికి సాక్షిగా నిలబడాలి. నువ్వు అనేక మందికి సువార్త ప్రకటించాలి. నీ ఫ్రెండ్స్కి కానీ, నీ ఇరుగు పొరుగు వారికి వారి ఆత్మని నువ్వు రక్షించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ చెప్పడం రాదేమో, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, కన్నీరు కార్చు, దేవుడి దగ్గర కన్నీరు కార్చు, ఆయన దగ్గర ఏడు. అనేక మంది నశించిపోతున్నారయ్యా, అనేక మంది నశించిపోతున్నారయ్యా. అయ్యా, ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, సత్య మార్గాన్ని విడిచిపెట్టారా? నువ్వు కన్నీరు కాచు, నీ కుటుంబం రక్షించబడతాడు, నీ కుటుంబం పట్టబడతాడు. నీ యొక్క కుటుంబంలో నీ తండ్రి మారుతాడు, నీ తల్లి మారుతుంది, పిల్లలు మారుతారు, అందరూ కూడా మార్చబడతారు. ఆ గురి కలిగి ఉండాలి. నువ్వు చనిపోయేటప్పుడు నా కుటుంబాన్ని రక్షించాను యేసయ్యా అని ఆయనకి, ఇదిగో ప్రభా నేను రక్షించిన ఆత్మలను ఆయనకి చూపించాలి. ఏ మొహం పెట్టుకొని పరలోకం వెళ్తాం? ఆయన ఎంతమందిని రక్షించావు అని నిన్ను అడిగినప్పుడు ఆయన దగ్గర తల దించుకొని ఉంటావా? తలెత్తుకొని, ఇదిగో ప్రభా నా కుటుంబాన్ని నేను రక్షించాను, నా ఇరుగు పొరుగు వారిని నేను రక్షించాను, నా సంఘస్థులు నేను రక్షించాను, భ్రష్టమైన ఆత్మకు వాళ్ళు పడిపోకుండా ఆత్మ నుంచి నేనేం చేశాను? వాడిని బయటికి లాగాను, నరకం నుంచి బయటికి లాగాను, నీ కొరకు రక్షించాను నీ బిడ్డల్ని అని మనం ఏం చేయాలి? దేవుడికి మనము వాళ్ళని అర్పించినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. క్రియారూపంలో నువ్వు దేవుడి ప్రేమను తెలియచే, దేవుడి వాక్యాన్ని తెలియచే. అటువంటి గురి మనము కలిగి ఉండాలి. పౌలు అంటున్నాడు, సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానం చేసుకో. పెంటతో ఇంకా నాకున్నాయన్నీ వ్యర్థము. నా గురి అనగా, నా గురి ఏంటంటే క్రీస్తే నా గురి. ఆయన కొరకు పని చేయడం నా గురి, ఆయన కొరకు నేను ఎదురు చూడడం నా గురి, ఆయన కొరకు నేను ఆతురుకుపడి నా జీవితం ఆయనకు అర్పించేశాను. ఈరోజు అటువంటి అనుభవం కలిగి ఉన్నామా? బలిపీఠపు అనుభవం కలిగి ఉన్నామా? ప్రత్యక్ష గుడారంలోకి మనము వెళ్ళగానే మొదటగా ఏముంటుంది? ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఏముంటుంది? ఇత్తడి బలిపీఠం ఉంటుంది.